ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్కడికి పోయిండు? ఖమ్మం జిల్లాకు పోయిండు. ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ ఉన్న వరకు వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఎంత సాయం చేయాలనిపిస్తే అంత చేసిళ్ళు. ఏంది అన్నీ మేమే చేస్తే సీఎంగా నువ్వెందుకు? రేవంత్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపో, ప్రధానిని నిలదీసి అడుగుతాను. 9 మంది ఎమ్మెల్యేలు ఉండి 9 మందిని కాపాడలేదు. రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పని తక్కువ. సాయం చేయడానికి వస్తే దాడి చేపిస్తావా? ఉద్యమంలో నీ జేజమ్మలతో కొట్లాడినాం. ఖమ్మం పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నిన్న హరీష్ రావు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు కొంతమంది గుండాలు, కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు. ఏం చేసిందంటే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు తప్పు? ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎందుకంటే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాడులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నీకు ఒక విషయం తెలుసో లేదో, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఏం చేయలే. బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం. మాజీ సీఎం కేసీఆర్ గారి నిర్ణయం మేరకు సిద్దిపేటలో ప్రకటించిన హరీష్ రావు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ప్రకటించిన మరి మీలో మానవతమైన కోణం ఎక్కడ? మానవత్వం ఉన్న కోణం ఎక్కడ? మానవత్వం ఏడ పరిమళించింది మీలో? ఒకసారి చెప్పకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన పార్టీలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎంపీలు కూడా 1 నెల జీతం విరాళంగా ప్రకటించాలి కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రకటించదండి? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు విరాళంగా ప్రకటించలే? చెప్పు దీనికి సమాధానం. కాంగ్రెస్ పార్టీ విరాళంగా వాళ్ళ సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ 1 నెల జీతం ఏంది, సంవత్సరం జీతం మీరు ఏది పూర్తి స్థాయిలో డొనేషన్ విరాళం ఇచ్చినా తప్పు లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ అన్న కేసీఆర్ అన్న. కేసీఆర్కి ఒక నీతి నిజాయితీ ఉంటుందబ్బా. ఆయన చేస్తే చాలా క్లారిటీగా చేస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న నిలబెట్టిండు, గురుకులాలన్నా నిలబెట్టిండు, కలెక్టరేట్ భవన్లన్నా నిలబెట్టిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులన్నా నిలబెట్టిండు. కొన్ని చోట్ల జరగలే కావచ్చు, చెప్తున్నా. ఉద్యోగాలన్నీ ఇచ్చిండు. ఏం చేసిండు ఈయన 8 నెలల? 61,000 కోట్ల అప్పు చేసిండు ఈయన. 61,000 కోట్ల అప్పు చేసిండు ఈయన. ఏం చేసిండు అంటున్నా? 61,000 అప్పు చేసిండు. ఇక నిన్న పూర్తి స్థాయిలో హరీష్ రావు మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు వీళ్ళందరూ. మరి దాడి చేసినా కూడా హరీష్ అన్న ధైర్యం చూసిర్రా మీరు?